భారత్తో జరిగిన రెండో టెస్టులో చిత్తుగా ఓడిన ఆతిథ్య ఇంగ్లాండు దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ రెండు జట్ల మధ్య మూడో టెస్టు లార్డ్స్ వేదికగా 10వ తేదీ నుంచి జరగనుంది. తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లాండు బౌలర్లు ఆశించిన మేర రాణించలేకపోయారు. బ్యాటర్లు రాణించడంతో తొలి టెస్టులో గెలిచిన ఇంగ్లాండు రెండో టెస్టులో మాత్రం చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు మాస్టర్ ప్లాన్ తో సిద్ధమైంది ఇంగ్లాండు. మూడో టెస్టు వేదికైన లార్డ్స్ లో ఇంగ్లాండు క్రికెట్ జట్టు మార్పు కోరుకుంటుంది. నిజానికి లార్డ్స్ మైదానం మామూలుగానే పేసర్లకు స్వర్గధామం లాంటిది. ఇక రెండో టెస్టులో పరాజయం నేపథ్యంలో పేస్ స్వింగ్ తో బ్యాటర్లకు మరింత సవాల్ విసిరే పిచ్చి సిద్ధం చేయాలని ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ కోరిందట. దీంతో ఆ దిశగానే పిచ్చును సిద్ధం చేయాలని హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కులం, కెప్టెన్ బెన్ స్టోక్స్ కోరినట్లు తెలుస్తుంది. కాగా గత నెలలో ఇదే వేదికన ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పేసర్లు సత్తా చాటారు. దీంతో జూలై 10 నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే మూడో టెస్టులోనే అలాంటి ప్రదర్శన పునరావృతం కావచ్చు. అలాగే మూడో టెస్టు కోసం ఇంగ్లాండ్ టీంలో మార్పులు కూడా చేసింది. కొన్ని నెలలుగా టెస్టు క్రికెట్ కు దూరమైన జోఫ్రా ఆర్చర్ ను స్క్వాడ్ లోకి చేర్చింది. అలాగే గస్ అట్కిన్సన్ సైతం స్క్వాడ్ కి ఎంపికయ్యాడు. అయితే వీరిద్దరు ప్లేయింగ్ 11 లోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రెండు టెస్టులో విఫలమైన జోష్ టంగ్, బ్రైడెన్ కార్స్ ల స్థానాల్లో వీరిద్దరు తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.